కారు నిలబెట్టుకో ముందరికి వెళ్తున్నాం. మీ అందరు చూశారు, ఆనాడు అన్న క్యాంటీన్లు అన్నీ మూసేస్తే ఆ అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. యువకులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. పాదయాత్రలో వాళ్ళందరినీ కలిసా, మిమ్మల్ని కలిసా. వాళ్ళు ఒకటే చెప్పారు, అయా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించండి మాకు చాలని చెప్పారు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 16,000 పోస్టులు భర్తీ చేసుకోవడం జరిగింది. 250 కేసులు వేశారు ఆ డిఎస్సి పైన. స్టే ఆర్డర్ ఎక్కడ రాలేదు. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఇప్పుడు ఏకంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి 10,000 పోస్టులు ఈ సంవత్సరంలో భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రం ఎత్తుక్కుంటూ వస్తుంది. పరిశ్రమలు తీసుకొస్తున్నాం, గ్రౌండింగ్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, రూపాయి సంపాదిస్తే ప్రభుత్వాలు రూపాయి 40 పైసలు ఖర్చు అవుతుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, మన ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సుమారుగా రూపాయి 40 పైసలు ఖర్చు అవుతున్నాయి. మనం అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు వేయాలన్నా, బ్రిడ్జిలు వేయాలన్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం చేయగలుగుతున్నాం. శాస్కి స్కీమ్ అని ఇలాంటి అనేక స్కీములతో అనుసంధానమై కానీ మనం చేయలేకపోతున్నాం. గత పాలకులు అప్పులు చేస్తూ బటన్ నొక్కినారు. ఆ అప్పులంతా ఈరోజు వచ్చి మన భారంగా మారింది. ఒక పక్కన వడ్డీ కట్టాలా, అసలు తీర్చాలా, మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. కరెంటు ఛార్జీలు మనం పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు మనం పెంచలేదు, చెత్త పైన పన్ను తీసేసాం. అంటే ఒక పక్కన ప్రజలపైన భారం తగ్గిస్తూ ఇంకో పక్కన ఎకనామిక్ యాక్టివిటీ పెంచి ఈరోజు మన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మన ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు కేశవ్ గారు, ఆయనకి ముద్దుగా ఒక పేరు పెట్టినాం. ఆయన ఎప్పుడొచ్చినా గౌరవ మంత్రులందరూ మేము నుంచుని ఇట్లా వంగి లక్ష్మీ అని నమస్కారం పెడతాం. ఆయన అన్నాడు నాతో, నా పైన చాలా కసి ఉంది బాబు నీకు అన్నాడు. ఎందుకన్నా ఆర్థిక శాఖ ఎందుకు ఇచ్చానైనా నాకు అని అడిగాడు. అంటే ఎంత ఇబ్బందులు ఉన్నారో ఒకసారి ఆలోచించాను. చేయాలని తప్పన ఉంది, చేస్తాం, కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో మేము పెడుతున్నాం. ఇప్పుడిప్పుడు ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. ప్రతి ఏడా 60,000 కోట్ల లోటు బడ్జెట్, 60,000 కోట్ల లోటు బడ్జెట్తో నడుస్తున్నాం. సో మాకు సమస్యలు ఉన్నాయి. శాఖల్లో కూడా కొత్త స్కూల్ ఏర్పాటు చేయాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. సో ఇంకొక సంవత్సరం కష్టపడాలి. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూ చేస్తున్నారు మమ్మల్ని. ఒక్క సంవత్సరం కానీ గట్టి కష్టపడితే సమస్యలు మనం అధిగమించుకుని కొత్త పనులు కూడా చేసాక అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏముందిలే అబ్బా ఇంకా 10 పనులు చేయి, ఆ స్కూల్ నీకేముంది, నువ్వు మంత్రివి, చిట్కేస్తే అయిపోవాలి కదా, అంత తేలికుంటే నేనే చేస్తా కదా స్వామి. సమస్యలు ఉన్నాయి. ఒక తల్లికి వందనం కింద 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం, పెన్షన్ కింద 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇట్లా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం తీసుకుంటే 10,000 కోట్లు అవుతుంది. 1,000 కోట్లు కూడా కాదు, 10,000 కోట్లు.